హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం చేస్తున్న రెసిపీ వచ్చేసి పీనట్ చాక్లెట్ బాల్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మనకి పీనట్స్ అంటే చాలా హెల్దీ కదా, వేరుశనగలు అనేవి. అందుకనేసి వాటితో మనం ఈ చాక్లెట్ బాల్స్ చేసేస్తాము. ఒకసారి మీరు చూసేయండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా తక్కువ టైంలో మినిమం 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఈ టైంలో చేసేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ముందుగా 1 కప్పు వేరుశనగలు తీసుకొని చక్కగా దోరగా వేయించుకోండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హైలో పెడితే కనుక అవి పైన వేగిపోయినట్టు కనిపిస్తాయి, కానీ లోన పచ్చ అనేది అలానే ఉంటుంది మనకి. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో అన్నా పర్వాలేదు, లేదంటే లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మీరు వేయించుకుంటే బాగుంటుంది. చూసారు కదా, మనవి పల్లీలు అనేవి చక్కగా వేగిపోతున్నాయి. ఆ పైన ఉన్న పట్టు మనకి ఒక సౌండ్ వస్తూ ఉంటాయండి. అవి వేగిపోయేటప్పుడు చిటపటమని సౌండ్లు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి అవి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా క్రష్ చేస్తే మనకి ఆ పొట్టు అనేది వదిలిపోతుంది. ఆ పొట్టు వదిలిపోయాక వీటిని చెరిగేసుకొని పల్లీలు వేరుగా తీసేసుకుందామండి. చూసారు కదా, చక్కగా పొట్టు అంతా పోయింది, ప్యూర్ వైట్గా వచ్చేసాయి చక్కగా మన పల్లీలు అనేవి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇది మరీ మెత్తగా చేసేసుకోకండి, మనకి తినేటప్పుడు కొంచెం తెలియాలి కదా, అంటే ఆ ఫ్లవర్ అలాగే మనకి మరీ మెత్తగా అనిపించకుండా కొంచెం క్రంచీగా ఉండాలంటే పీసెస్ ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. కొంచెం గరిగ్గానే ఉండేలా చూసుకోండి, అక్కడక్కడ ముక్కలు తగిలేలాగే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసి మళ్ళీ మనం అదే మిక్సీలోకి బిస్కెట్స్ తీసుకుందామండి. అవి ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే మ్యారీగోల్డ్ తీసుకున్నాను. మీరు దీనిలోకి ఏవైనా తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఏ బిస్కెట్ తీసుకున్నా బాగుంటాయి. క్రీమ్ బిస్కెట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను నార్మల్వి తీసుకున్నాను, మరీ స్వీట్ ఎక్కువ వద్దనేసి. చూసారు కదా, ఇలా పీసెస్ కింద కొంచెం ముక్కలు చేసి వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. వీటిని కూడా నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. మనం తీసుకున్న పల్లీలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక ప్యాకెట్ సరిపోద్ది. చూసారు కదా, ఇలా ముక్కలు చేసేసి ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టేయచ్చు. మిక్సీ పట్టేసి పౌడర్లో కలిపేయచ్చు. చూడండి, ఇప్పుడు మేము మిక్సీ పట్టేసుకొని దాన్ని కొంచెం క్రంచీగానే మిక్సీ పట్టండి, మరీ స్మూత్గా అవసరం లేదండి. మనకి తినేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా, తినేటప్పుడు మనకి నములుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది ఇంకా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం క్రంచీగానే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు రెండింటిని కలిపేసుకొని అది పక్కన పెట్టేసి చాక్లెట్ తీసుకుందామండి. చాక్లెట్ నేను 150 గ్రామ్స్ అలా తీసుకున్నాను. మీరు దానికి సరిపడంతా తీసుకోండి. చూసారు కదా, దాన్ని కూడా చక్కగా మెల్ట్ చేసేసుకొని కాసేపు కొంచెం అలా కలుపుతూ ఉండండి. అది షైనింగ్గా ఉంటుంది మనకి. చాక్లెట్ అనేది మెల్ట్ చేసిన తర్వాత కొంచెం చల్లారే వరకు దాన్ని మిక్స్ చేసామనుకోండి, దానిలో ఉన్న షైనీనెస్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది మనకి. ఇందులో ఆయిల్, బటర్ ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం కలిపే విధానంలోనే చాక్లెట్ రెసిపీస్ అయినా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది తీసుకుందామండి. దీనిలోకి నేను మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వైట్ చాక్లెట్ ఉంటే వైట్ చాక్లెట్ యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక వైట్ చాక్లెట్ కాకపోయినా ఇప్పుడు ఏ చాక్లెట్ మెల్ట్ చేస్తున్నామో ఆ చాక్లెట్ అయినా వేసుకొని దానికి సరిపడా వేసుకోండి. నేనైతే మిల్క్ మేడ్ ఉంది నా దగ్గర. నేను మొన్న మీకు మిల్క్ మేడ్ రెసిపీ పెట్టాను కదా, అది ఇంట్లోనే చేశాను. ఇంట్లో చేసిందే యూజ్ చేస్తున్నానండి, మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నాను. మీకు ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో చూసి ఒకసారి మిల్క్ మేడ్ చేసేయండి, ట్రై చేయండి. దాంతో మనకి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి సరిపడంత మిల్క్ మేడ్ తీసుకొని చక్కగా ఇప్పుడు ఉండలు చుట్టేసుకోండి. రౌండ్ బాల్స్లా చేసేసుకోవచ్చు. మీకు ఇంకా సరిపోలేదనుకుంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి. మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ మిల్క్తో చేసినంత టేస్టీగా అనిపించవండి. మిల్క్తో చేసిన దానికి కొంచెం డిఫరెంట్ ఉండిద్ది. అందుకనేసే నేను మిల్క్ మేడ్ యూజ్ చేశాను. ఇవి మనం మిల్క్ మేడ్ యూజ్ చేస్తే కొంచెం 1 వీక్ అలా బాగానే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్క్ మేడ్తో.
మీరు మిల్క్ మేడ్ కానీ చాక్లెట్ కానీ యూజ్ చేయండి, మిల్క్ వద్దులేండి. చూసారు కదా, మనం చక్కగా అన్ని బాల్స్ చుట్టేసుకున్నాం. ఇది అన్ని రౌండ్ బాల్స్ అయిపోయి ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో డిప్ చేసేయచ్చండి. డిప్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ తీసుకొని పెట్టుకోండి. ఆయిల్ అదేం అప్లై చేయొద్దు, జస్ట్ నార్మల్గానే బటర్ పేపర్ వేసుకోండి. అంటే ప్లేట్కి అయితే చాక్లెట్ సరిగ్గా రాదనేసి. చూసారు కదా, 2 స్పూన్ల హెల్ప్తో మనం ఇలా డిప్ చేసేసి తీసి ఆ పేపర్ మీద అనేది పెట్టేసుకోండి. చక్కగా అన్ని బాల్స్కి అలానే అప్లై చేసేసి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మన పీనట్ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ డిజర్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందన్నది చెప్పండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే మనకి హెల్దీ కూడా. ఎందుకంటే పీనట్స్ యూస్ చేస్తున్నాం కదా, పీనట్స్ అనేవి చాలా హెల్దీ. మనకి దొరికే నట్స్లో అందరికీ అవైలబుల్ ఉండేది ఈ పీనట్స్ ఒకటేనండి, వేరుశనగలు ఒకటే. ఇవి అందరికీ మిడిల్ క్లాస్, లో క్లాస్ అందరికీ అవైలబుల్ ఉంటాయి. అందరూ తీసుకుంటారు కాబట్టి అందరికీ ఇంట్లో దొరుకుతాయి. అలాగే మీకు బిస్కెట్స్ ఏముంది, ఏ బిస్కెట్స్ అని యూజ్ చేయొచ్చు. కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. తక్కువ ఖర్చు అండ్ తక్కువ టైం కూడా, టైం సేవింగ్ కూడా. మీకు ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని చక్కగా పిల్లలకి పెట్టి వాళ్ళ స్నాక్ కింద ఇవ్వచ్చు. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు మీరు. అలానే ఈవినింగ్ టైంలో మీకు తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఇవి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ టేస్ట్ మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్గా నేను పైన నా దగ్గర కలర్వి ఉంటే స్ప్రింకిల్స్ కొంచెం అవి చల్లానండి. మీ దగ్గర అవి లేకపోతే కనుక మనం మెల్ట్ చేసిన చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని పైన లైన్స్ కింద వేసేసుకుంటే సరిపోద్దండి. అది కూడా ఫ్రిడ్జ్లో ఫస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టేసుకొని తర్వాత తీసి మనం ఆ ట్రిగ్గింగ్స్ అనేది వేసేస్తే సరిపోద్ది. డిజైన్ అనేది కనిపిస్తుంది. ఫైనల్గా మీకు ఇది వీడియో ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఉంటానండి, బాయ్ బాయ్.